తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. సార్ యాక్చువల్లీ రీసెంట్గా ఎక్కువగా వినిపిస్తోంది ఈ పేరు స్పైనా బైఫిడా. అంటే అది ఏంటి సార్, దాని కారణాలు ఏంటి అని, దానికి వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. స్పైనా బైఫిడ్ అంటే దాంట్లో మాటలోనే ఉంది. స్పైనా అంటే స్పైన్ వెన్నుపూస, బైఫిడ్ అంటే రెండుగా చిట్లినట్టు ఉండడం. ఇప్పుడు స్త్రీ మాతృత్వం ఎంతో సంతోషకరమైన విషయం. అది ప్రతి స్త్రీ కూడా జీవితంలో మాతృత్వం అన్నది కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండి కాలు రెండు చేతులు రెండు కదిలిస్తే ఇంక అంతకన్నా సంతోషం ఏముంది? పేదవాళ్ళైనా భాగ్యవంతులైనా అందరికీ సంతోషకరమైన మాట. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఈ బాబో పాపో కాలు కదల్చలేదనుకోండి, ఎంత బాధాకరం. ఈరోజు ఈ స్పైనా బైఫిడా గురించి దానికి సంబంధించిన 2 మాటలే మనం చెప్పుకుంటాం. అంటే ఏమిటి? తల్లి గర్భంలో ఉండగానే మెదడు, వెన్నుపాము, నరాలు ఒక ప్రాంతం నుంచి తయారవుతాయి. దానిని న్యూరల్ ట్యూబ్ అంటారు. అది గర్భం స్టార్టింగ్లోనే మొదలవుతుంది. 28 రోజుల వరకు దాని తాలూకు ముఖ్యత ఉంటుంది. ఇంత లోపల ఏమిటి? మెదడు, స్పైనల్ కార్డ్ అనేది తయారైపోతాయి. ఏ కారణాల వల్ల కానీ ఇది తయారు సరిగ్గా లేదనుకోండి, ఇప్పుడు వెన్నుపామును ఉంటుంది, మెదడు ఉంటుంది. ముఖ్యంగా మన స్పైనా బైఫిడ్ అంటే వెన్నుపాముకు సంబంధించి దాని మీద మనం దృష్టి పెడదాం. ఆ వెన్నుపాము తాలూకా తయారీయే సరిగ్గా ఉండదు. కడుపులో ఉండగానే అంటే లోపల ఉన్నప్పుడే సరిగ్గా తయారు కావటం లేదు. అదే కాకుండా వెన్నుపాము పైన ఒక కవచం లాగా ఉంటుంది, అదే స్పైన్ అంటే వెన్నుపూస. ఆ వెన్నుపూస కూడా రెండుగా విడిపోతుంది. ఇలాంటిది భారతదేశంలో 1000 మంది పిల్లలు పుడితే 4 నుంచి 8% ఉంది. అంటే చాలా ఎక్కువ ఉంది. సంతోషం బిడ్డ పుట్టాడనేది ఉన్నటువంటి ఆ సమయం ఆవిరైపోతుంది చూడగానే. ఏమిటి డాక్టర్ గారు, మా కాలు బాబు తాలూకా కాలు 2 తెరచాగా ఉన్నాయి, కదల్చలేదు సరిగ్గా, ఎలా అని చెప్తే, అదే కాకుండా పుట్టగానే కొంతమందికి నేను తర్వాత చెప్తాను, పుట్టగానే చిన్న వెనకది వాపులాగా పుడతారు. ఇవన్నీ దాని తాలూకు లక్షణాలే. ఇదే ముందు చెప్పినట్టుగా నేను దగ్గర మన దేశంలో అయితే 4 నుంచి 8 1000 మందికి, అంటే చాలా ఎక్కువే. విదేశాల్లో 2 నుంచి 4% అని చెప్తున్నారు. ఇప్పుడు కారణాలు ఆలోచించినట్టు ఏమిటి? మన దేశంలో ఫెర్టిలిటీ రేట్ చాలా ఎక్కువ. అంటే ఈ మాతృత్వం అన్నది ఎక్కువ మంది పిల్లలు, ప్రస్తుతానికి అది కూడా తగ్గుతూ ఉంది. అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ. అంటే ఏమిటి? విదేశాల్లో ఏమిటంటే దాని ప్లాన్ ఇప్పుడైతే ఆ మాట ఇక్కడకు బాగా మోగుతూ ఉంది, ఇంకా ప్లాన్ చేయలేదు అని. పాతకాలంలో అయితే అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ. అదే కాకుండా రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్, యంగ్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్, ఇట్లా ఉండడం వల్ల ఈ కారణాలు అన్నిటి వల్ల కూడా ఏమిటంటే ఇప్పుడు కొంచెం పెరిగింది, ఆర్థిక ప్రమాణాలు పెరిగాయి, న్యూట్రిషన్ అన్నది పెరిగింది. కానీ పాతకాలంలో సన్నంగా బిక్కాబీగా ఉండి సడన్గా ప్రెగ్నెంట్ అయితే తల్లి వీక్గా ఉంది, పుట్టబోయే బిడ్డ కూడా వీక్గా ఉంటుంది. అంటే కారణాలు చూసుకుంటే ఇవన్నీ కూడా ఇందులో 2 రకాలు ముఖ్యంగా ఉన్నాయి. స్పైనా బైఫిడా, ఆపర్టా, అక్కల్టా. ఇంగ్లీష్లో 2 మాటలు. దానికి ఏమిటి తర్జుమా చెప్తాను. అంటే దానికి లక్షణాలు బయట నుంచి మనకు కనబడవు. కొన్ని ఉన్నాయి. ఏమిటి? ఒక నడుములో చిన్న బొడిపిలాగా కానీ, అక్కడ ఏదైనా నల్లటి మచ్చలాగా కానీ, అక్కడ ఒక హెయిర్ వెంట్రుకల తాలూకు ఒక టఫ్టలాగా తయారవ్వడం కానీ, దానిని స్పైనా బైఫిడా, అక్కల్టా. అంటే మేము మా న్యూరోసర్జన్ అది చూడగానే ఏదో వెన్నుపూసలో ఏదో తేడా ఉండాలి అని ఒక సూచన. స్పైనా బైఫిడా, ఆపర్టా అంటే బయట కనబడుతుంది, ఎవరికైనా తెలుస్తుంది. పుట్టగానే వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ చెప్తుంది, అదేంటి బిడ్డ పుట్టాడు కానీ ఈ నడుములో వాపుతో పుట్టాడు. ఆ వాపులో కూడా ఏమిటి 2 రకాలు ఉంటాయి, మెనింగోసీల్ అని, మెనింగోమైలోసీల్ అని. మెనింజీస్ అంటే వెన్నుపాము పైన ఉండే పొరలు, దాంట్లోపల ఒక ద్రవ పదార్థం ఉంటుంది, CSF అని. ఇట్లా ఒక గడ్డలాగా నడుములో ఉంటుంది. క్లియర్గా కనిపిస్తుంది, తెలుస్తుంది, చూడగానే తెలుస్తుంది అక్కడ. అంటే ఏంటి వాళ్ళు మెనింగోసీల్ అని చెప్పలేకపోవచ్చు, మెనింగోమైలోసీల్ అని చెప్పలేకపోవచ్చు, అది డాక్టర్ చెప్పాల్సింది. కానీ చూడగానే తెలుస్తుంది అక్కడ వాపు ఉంది అని. నానమ్మకే తెలుస్తుంది, అమ్మమ్మకే తెలుస్తుంది. అది చూస్తే ఇప్పుడు మెనింగోసీల్ అంటే అంత ప్రమాదకరమైనది కాదు. అంటే మెనింగోసీల్ వచ్చినా కూడా దాని లోపల నరాలు తాలూకా ఉండి డ్యామేజ్ కావు. మెనింగోమైలోసీల్ అయితే వాపు ఉంటుంది, దాని లోపల నీరు ఉంటుంది, ఏదైతే CSF అనేది సరిగదా నరాలు ఉంటాయి. అంటే ఆ నరాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయిన నరాలు. తల్లి గర్భంలో ఉండగానే నరాలు డ్యామేజ్ అయిపోయింది, ఎంత ప్రమాదం. కాబట్టి బిడ్డ పుట్టగానే కాళ్ళు సరిగా పనిచేయవు, కాళ్ళు 2 కూడా ఇలా ఉంటాయి, టాలిపస్ ఈక్వైనోవారస్ అంటారు. అంటే మరి చూడగానే ఎవరికైనా తెలుస్తుంది ఏదో తేడా ఉందని.
అది చాలా ఇబ్బందికరమైన వ్యాధి. ఇప్పుడు ఈ మెనింగోమైలోసిల్ ఉండేటట్టయితే చేయాల్సిన టెస్టులు అయితే మామూలుగా ప్లేన్ ఎక్స్రే అని, అంటే మామూలు ఎక్స్రేలోనే తెలిసిపోతుంది, అసలు చూడగానే తెలిసిపోతుంది అది. కొంతమందికి ఇంకా ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు చేస్తాం. అదే కాకుండా ఇంకా తల్లిదండ్రులకు తెలియాల్సింది ఏమిటంటే ముఖ్యంగా ఇబ్బంది ఉన్న పిల్లలకి కోరుకోకూడదు ఎవరికి రమ్మని, కానీ ఎవరికైతే వెన్నుపూసల్లో కానీ ఇలాంటి ఇబ్బందితో ప్రాబ్లంతో పుడితే బ్రెయిన్లో కూడా దానివల్ల బ్రెయిన్లో నీరు కానీ బ్రెయిన్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. కాబట్టి వెన్నుపాముకి ఏదైతే ఎంఆర్ఐ చేసినప్పుడు బ్రెయిన్లో కూడా ఒక ఎంఆర్ఐ చేయాలి, అంటే బ్రెయిన్లో నీరు లేదు కదా అని. ఇప్పుడు వైద్యం గురించి ఆలోచిస్తే సర్జరీ అన్నదే చేయాలి, కానీ స్పైనా బైఫిడా అక్కల్టాకి మనం ఆలోచించాలి. అంటే ఏమిటి, అక్కడ ఏదో వాపు ఉందండి, దాన్ని వెంబడిపోయి మనం చేయకూడదు. అలాగే చిన్న ఏదో వెంట్రుకలతో పుట్టాడు, దాని నుంచి నేనైతే ఏం చెప్తాను, తల్లిదండ్రులు డాక్టర్ గారు అక్కడ ప్రాబ్లం ఉంది అనుకుని ఎంఆర్ఐ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐలో ప్రాబ్లం ఉంటుంది, అంటే వెన్నుపాము రెండు విడిచిపెట్టినట్టు కానీ స్పైనా బైఫిడా వెన్నుపూసలు సరిగ్గా లేవని వస్తాయి. దానికి తల్లిదండ్రులు వచ్చి సార్ డాక్టర్ గారు ఎవరో చెప్తారు ఆపరేషన్ అని. నేను ఎలా చెప్తానంటే ఆపరేషన్ ముందు ఏదో ఇబ్బంది వస్తుందని మనం చేయకూడదు. ఆపరేషన్ ఎప్పుడు చేయాలి, కాళ్ళు సరిగా నడవలేకపోతున్నాడు, కాళ్ళు సన్నంగా అయిపోయింది, మూత్రం కంట్రోల్లో లేదు, అదే కానీ స్టూల్కి ఎప్పుడు కాన్స్టిపేషన్ ఏదో 3 రోజులకు ఒకసారికి పోతున్నాడు, అవన్నీ కూడా దాని తాలూకు లక్షణాలు. అది లేనప్పుడు కొన్నాళ్ళు అబ్జర్వ్ చేయటమే బెటర్. ఎందుకంటే ఆపరేషన్ అన్నది అందరూ గ్రహించండి, ఏదన్నా కానీ నరాల మీద ఆపరేషన్ ప్రమాదంతో కూడుకున్నది. రెండోది స్పైనల్ మెనింగోమైలోసిల్ అంటే ఏమిటి, పుట్టగానే వాడు అక్కడ వాపుతో పుట్టాడు, దానికి ఆపరేషన్ చేయక తప్పదు, మ్యాండేటరీ. ఎందుకు, ఇప్పుడు అది పగిలిపోయింది అనుకోండి, ఆ వచ్చేటువంటి ఆ వాటర్లో ఏదైతే సిఎస్ఎఫ్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి బిడ్డ ప్రాణానికే ప్రమాదం. కాబట్టి దానికి ఆపరేషన్ చేయాలి. ఇక్కడ పెద్ద సమస్య, ఆపరేషన్ చేసాం, ఎట్లా ఉంటాయి రిజల్ట్స్? లేదు, చిన్నపిల్లలకైనా ఆపరేషన్ చేయొచ్చు, ఇప్పుడు అదే పెద్ద ప్రమాదం కాదు. సార్ మధ్యలో ఆపుతున్నాను ఏమనుకోకండి. మీరు మాట్లాడుతున్నప్పుడు అంటే తల్లికి సంబంధించింది గర్భంలోనే వస్తుంది అని అన్నారు కదా, అంటే కొన్ని మెయిన్ ప్రాబ్లమ్స్లలో తల్లికి ఏదైనా బీపీ ఉన్నా లేదా షుగర్ ఉన్నా ఫ్యూచర్లో పిల్లలకు వస్తుంది, నరాల నొప్పి వస్తుంది అని అంటారు. అంటే అక్కడ తల్లిదేమైనా ప్రాబ్లం ఉండి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? అంటే తల్లి ప్రాబ్లం అందులో 2 రకాలు, వాళ్ళ చేతిలో లేనిది, వాళ్ళ అలవాట్లను బట్టి. ఈ 2 దీని గురించి 4 మాటలు చెప్పుకుందాం. ఇప్పుడు షుగర్ వ్యాధి అనుకోండి, బీపీ అనుకోండి, చాలా వరకు వాళ్ళ చేతిలో లేదు అది. ఇప్పుడు షుగరు బీపీ అన్నది 2 కూడా ఏమిటంటే ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ అయిపోయింది. కరెక్టే సార్. కాబట్టి అలాగ ఉండి షుగరు బీపీ ముందే ఉండి ఆమె తల్లి అయితే వాళ్ళలో ఇబ్బంది రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. వాళ్ళ చేతుల్లో స్వయంకృత అపరాధం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ మధ్యకాలంలో స్త్రీలు కూడా మద్యం సేవిస్తున్నారు, తప్పుగా అనుకోకుండా ఎవరు కూడా, శాతం పెరుగుతుంది. చాలా మంచి పరిణామం అయితే కాదు సమాజానికి. ఎవరైతే పుట్టబోయే బిడ్డలో ఎవరైతే మద్యం సేవిస్తారో లేకపోతే పొగ త్రాగడం అలవాటు ఉందో, ఎక్కువగా ఈ మధ్యకాలం లోపకాయం కూడా చాలా ఎక్కువైంది. అదే కాకుండా ఆ టైంలో ఏ కారణం వల్ల కానీ ఎక్కువ టెంపరేచర్ రావడం కానీ, ఏదైనా శరీరంలో ఇన్ఫెక్షన్, ఏదైనా యూరిన్లో కానీ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా కానీ సరైన పోషకాహారం, ముఖ్యంగా మనం దాని గురించి తర్వాత చెప్పుకుందాం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B9 అంటాం. అది అసలు ఫోలిక్ యాసిడ్ అన్నది కానీ సరిగ్గా అవసరమైన మోతాదులో తీసుకోకపోయినా ఈ ఏదైతే మనం చెప్పిన స్పైనా బైఫిడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు అసలు తల్లుళ్ళు పాతకాలంలో ఏం చెప్పేవాళ్ళంటే, ఇప్పుడు అందరినీ ఇంటి దగ్గర కూర్చోమని చెప్పడం కాదు, కానీ ఆ సమయంలో ప్రశాంతంగా ఉండాలి, ఏదో రామాయణం విను, మహాభారతం విను, ఎక్కువ గాబరా పడకూడదని. ఇప్పుడు ఉద్యోగాలు చేసే స్త్రీలు ఉద్యోగం పెరిగెత్తాలి, పరుగులు, ఎన్ని రోజులు సెలవులు తీసుకోగలరు, అదే కదా. కాబట్టి ఒక పక్క నుంచి ఉద్యోగం అన్నది ఆర్థిక ప్రమాణాలు పెరగడానికి, ఆర్థిక ప్రగతి పెరగడానికి, ఇండిపెండెన్స్ రావడానికి, ఆర్థిక ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సంతోషం అయితే దానివల్ల ఇబ్బందులు కూడా ఇవి. ముఖ్యంగా పర్టికులర్గా మద్యం, స్మోకింగ్ కానీ, ఊబకాయం కానీ, ఆ టైంలో ఎక్కువ కానీ, జ్వరం కానీ, వేడిగా ఉన్న శరీరం కానీ బిడ్డకి చాలా ముఖ్యమైన సమయం అది. ముందు చెప్పుకున్నట్టుగానే మొట్టమొదటి 28 రోజులు బిడ్డ పిండం తయారవుతున్న స్టేజ్లో. అదే కాకుండా ప్లాన్ ప్రెగ్నెన్సీ కాకపోతే ఏమవుతుందంటే తెలియదు అసలు ప్రెగ్నెంట్ అని. కాబట్టి ఆ టైంలో జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ఇందులో చెప్పినట్టుగా ఒకవేళ కానీ ఇబ్బంది కానీ వచ్చిందనుకోండి, సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా $1000 ప్రశ్నది, సర్జరీ చేయాలా లేదా అని. సర్జన్స్గా మాకు, తల్లిదండ్రులు, తాత, ముత్త వాళ్ళందరికీ కూడా
ఎందుకంటే సర్జరీ చేసామంటే అప్పటికి ఉన్న ప్రాబ్లం తీసేయచ్చు. ముఖ్యంగా మెనింగోసీల్ అనేది మంచి ఫలితాలు ఉన్నాయి, అందులోపల నరాలు లేవు కాబట్టి అదృష్టవశాత్తు. మెనింగోమైలోసీల్ అని ఏదైతే అందులో వాపు, నీరు, నరాలు డ్యామేజ్ అయిపోయి ఉండి కాలు సరిగ్గా పనిచేయటం లేదో ఆపరేషన్ చేశాం. కాలు బాగా అవుతాయా? లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఆపరేషన్ చేయాలి? ఎందుకంటే అతను సృష్టికర్త తయారు చేశాడమ్మా. అట్లాగా కాలు పనిచేయటం, నరాలు డ్యామేజ్ అయిపోయినాయి పుట్టుకతోనే. అలాంటప్పుడు మనం ఆపరేషన్ చేసి కూడా ఏంటి యూజు? అక్కడ మరి రెండు రకాలు ఉంది. తల్లిదండ్రుల ఆలోచన, మా బిడ్డ బతకాలి, మా మధ్యన ఉండాలి అంటే ఆపరేషన్ తప్పదు. ఎందుకంటే అది కానీ పగిలిపోయిందంటే ప్రాణానికి ప్రమాదం. ప్రాణం కంటే జస్ట్ కాళ్ళు లేకపోవడం అని ఆలోచిస్తారు. అప్పుడు తర్వాత బిడ్డ పెరుగుతాడు, మూత్రం కంట్రోల్ ఉండదు, మోషన్ సరిగ్గా రాదు. అప్పుడు ఆ పెరిగిన బిడ్డ అడుగుతారు, నాకు అసలు ఎందుకు మీరు ఆపరేషన్ చేయించారు? ఇది చాలా కష్టమైన సోషల్ ప్రశ్న, సామాజికమైనటువంటి ప్రశ్న. ఇది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. ఇది మేము దైనందిన జీవితంలో రోజు ఎదుర్కొంటూ ఉంటాం. నేను అందుకని వాళ్ళకేం చెప్తాను, మీరు ఆలోచన మీ కుటుంబం అందరూ ఒక సమావేశం చేసి చేయిద్దామా లేదా. ఇప్పుడు ఏదైతే కాలు పనిచేయటం లేదో, నేనైతే సృష్టికర్తనైతే కాదే, కాబట్టి నేను ఆపరేషన్ చేస్తాను, కాలు నార్మల్గా అయిపోతాను, ఎట్టి పరిస్థితిలో కూడా మీకు అభయహస్తం అవ్వలేను. సరే కదా, ముందు ముందు ఇబ్బందులు ఉంటాయి, మూత్రంలో కంట్రోల్ ఉండదు, ఏదైతే మలం పోయేదానికి 3 రోజులు 4 రోజులు దానికి కాన్స్టిపేషన్ ఉంటుంది. దీని అన్నిటికీ మీరు రెడీగా ఉన్నారంటే చేయించుకోండి. చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? తల్లిదండ్రులు కానీ మిగతా వాళ్ళకు బాధ్యత, మనకు పుట్టిన బిడ్డను మనం వదిలేయలేము కదా. ఈ మధ్యకాలంలో తక్కువ శాతం చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎవరిని కూడా నేను నిందించే ప్రయత్నం కాకపోయినా వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది. కాబట్టి మెనింగోమైలోసీల్ అనేది ఒక సోషల్, ఒక సామాజిక పరమైన సమస్యగా కూడా మారిపోయింది. దీనికి కారణాలు మనం ఆలోచిస్తే ఎక్కువ శాతం ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ. ఫోలిక్ యాసిడ్ అనేది చాలా సింపుల్ విటమిన్. అది ఫోలిక్ యాసిడ్ అని విటమిన్ B9 అంటారు. అది అసలు ప్రెగ్నెన్సీ స్టేజ్లో భారత ప్రభుత్వం వాళ్ళే ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఫ్రీగా అవుట్ పేషెంట్లు ఇస్తూ ఉంటారండి. చాలా మందికి తెలియదు సార్. అది అందరికీ వాళ్ళ ఏ మందు వాళ్ళ పేరు తెలియకపోవచ్చు, వెళ్ళగానే డాక్టర్ అక్కడ గోళీలు ఇస్తారు. అక్కడ ప్రాబ్లం వల్ల ఏమిటి? ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కానీ ఎక్కువ ఉన్నానా, కొన్ని జన్యుపరంగా కూడా కొంతమంది స్త్రీల్లో వస్తాయి. ఇంతకుముందు ఆ లేడీకే కానీ ఇంతకుముందు అలాంటి బేబీ పుట్టారనుకోండి, మళ్ళీ ఇంకో బేబీ పుట్టేదానికి ఆస్కారం కొంత శాతం ఎక్కువ ఉంది. 100% కాకపోయినా వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. అదే కాకుండా ఆ తల్లికి ఇలాంటి బిడ్డలు పుట్టారనుకోండి ఎవరన్నా, ఈ అమ్మాయికి కూడా వచ్చేటువంటి చిన్న అవకాశం కూడా ఉంది. పాతకాలంలో మేము అడిగామంటే కాన్సాంగ్యునియస్ మ్యారేజ్ అంటే దగ్గర సంబంధం, అది తగ్గిపోయింది. దాంట్లో కూడా కొంత డొల్లతనం అయితే లేకపోలేదు, కొంత అవకాశం అయితే ఉన్నది. ఇవి కారణాలు. అన్నిటికంటే ముఖ్యమైన కారణాలు ఏమిటంటే కొన్ని మందులు. ఇప్పుడు తల్లి గర్భంలో ఉండగానే, బిడ్డ ఉండగానే వాటికి ఫిట్స్ కోసం మందులు వాడారనుకోండి, ఎప్టాయిన్, డైలాంటిన్ సోడియం అని. డయాబెటీస్ వ్యాధి ఉంది, మెట్ఫార్మిన్ వాడతారు. ఈ మందుల వల్ల కూడా కొంచెం ఇలాంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం అక్కడే ఉంటుంది. అది వేసుకుపోయినట్టే దానికి మందులు కాకుండా ప్రత్యామ్నాయ మందులు వాడాలి. కాబట్టి ఇది ఒక పెద్ద ఇష్యూ అది. కాబట్టి అది ఎలా తెలియాలి? ప్రెగ్నెంట్ అని ఆ డాక్టర్ తెలిసినప్పుడే కదండి ఫిట్స్ కోసం మందులు ఇచ్చేది. ఇప్పుడు ఎప్టాయినే తీసుకోండి, అది సింపుల్ మందు. అది ఎప్టాయిన్ ఇప్పుడు ఏది ఫిట్స్ కోసం ఇచ్చే మందులు అన్నింటిలోనే చీపెస్ట్ మందు అది. కాబట్టి ఎంత ఉపయోగకరం. ఈ రోజున కూడా అన్నిటికంటే అమ్ముడైపోయే మందు అది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా కాస్ట్లీ మందులు వచ్చాయి. ఇప్పుడు మేము పర్టికులర్గా ప్రైవేట్ ప్రాక్టీస్లో ఎప్టాయిన్ వాడే శాతం తగ్గిపోయింది. ఎందుకంటే పేషెంట్లు వచ్చి అడుగుతున్నారు, సార్ దానివల్ల ఏదో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, దానికంటే బెటర్ మందు ఇవ్వండి. ఇప్పుడు ఏమంది లెవిట్రాస్టామ్ అని, లాకోసామ్ అని మందులు వచ్చాయి, దానివల్ల శాతం చాలా తక్కువ. ఇప్పుడు షుగర్ కోసం అనుకోండి, మెట్ఫార్మిన్ చాలా మంచి మందు, బ్రహ్మాండంగా కంట్రోల్ చేసేటువంటి షుగర్ మందు అది. కాబట్టి అందరూ డాక్టర్లు విరిగా వాడతారు. మగవాళ్ళలో ప్రాబ్లం లేదు, స్త్రీలలో ఇది పెట్టే ముందు ఆలోచించాల్సి ఉంటుంది. ఇలాగ కొన్ని మందులు, బీపీ కోసం ఇచ్చే మందులు కొన్ని, ఇవన్నీ కూడా డాక్టర్కి తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ దృష్టిలోనికి వెళ్ళినట్టయితే ప్రెగ్నెన్సీ అనేటప్పుడు ఈ మందులు ఇవ్వకుండా ఉండాలి. ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ గురించి 2 మాటలు చెప్పుకుందాం. ఫోలిక్ యాసిడ్ అనేది గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి చాలా ముఖ్యమైన మందు. ఎందుకు? ఫోలిక్ యాసిడ్ కానీ తీసుకునేది కూడా 400 మైక్రోగ్రామ్స్. అది ట్యాబ్లెట్ రూపంలో వస్తుంది. మామూలుగా ఎవరైనా భోజనంలో తీసుకున్నట్టయితే పాలక్ కానీ, బ్రొకోలీ, మామూలుగా ఆకుకూరలు, కాయగూరలు, నాన్ వెజ్ని తీసుకునే వాళ్ళంటే కోడిగుడ్లు, చేప, ఈ డైరీ ఫ్రూట్స్, వీటన్నిటిలో దొరుకుతుంది. ప్రాబ్లం వల్ల ఏమిటంటే ఎంతవరకు తీసుకుంటున్నారు అని.
ఎంతవరకు తీసుకునే దానికి అందుబాటులో ఉంది. అదే కాకుండా కొంతమందికి ఏదో కారణాల వల్ల కానీ ఆరోగ్యం అంతా బలహీనంగా ఉంటే ఈ భోజనం ఒకటే సరిపోదు కాబట్టి సప్లిమెంటేషన్ అంటాం. అంటే ట్యాబ్లెట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఉంది. ప్రాబ్లం వల్ల ఏమిటి, అదే ప్రెగ్నెన్సీ అని తెలిసిన మొదటి నెల నుంచే స్టార్ట్ చేయాలి నిజానికి. అసలు ఇంకా ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది, అందరూ కూడా అడ్వైజ్ ఏమిటంటే, ఇప్పుడు 25 సంవత్సరాలు అప్పుడు మ్యారేజ్ అయింది, పిల్లలు ఇంకా లేరు అనుకోండి, కానీ పిల్లలు ప్లాన్ చేస్తున్న సమయంలోనే రోజు ఒక గోళీ, ఇది అందరూ గ్రహించండి, ఫోలిక్ యాసిడ్ వేసుకోవడం వల్ల ఏమి నష్టం లేదు. సరిగదా ముందు ముందు పుట్టబోయే మీ బిడ్డకి, మీ బాబుకి ఇబ్బంది రాకుండా ఉండేదానికి దోహదకారి అవుతుంది. కాబట్టి ఫోలిక్ యాసిడ్ అనేది ఈ రోజున ఏమిటంటే, ఎవరైతే తల్లులు కాబోయే వయసులో ఉన్నవాళ్ళు, ఇప్పుడు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల స్త్రీలకు ఇవ్వకపోవచ్చు, 25-30 సంవత్సరాల లోపల ఎవరైతే వాళ్ళు పిల్లలు కావాలి, ఆ ఫెర్టిలిటీ ఏజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఫోలిక్ యాసిడ్ అన్నది ముందు నుంచే ఇవ్వాలి. అసలు ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఇది అప్పటికే లేట్ అయిపోతుంది, అప్పటికే ప్రెగ్నెంట్ అయిపోతే చాలామందికి తెలియదు ప్రెగ్నెంట్ అయినట్టు. కాబట్టి ఆల్రెడీ బిడ్డలో ఇబ్బందులు తయారైపోయినట్లు లెక్క, ముందు నుంచి ఇచ్చినట్టయితే ఇబ్బంది లేదు కదా. కాబట్టి ఇప్పుడు అందరు కూడా అడ్వైజ్ ఏమిటంటే, ఫోలిక్ యాసిడ్ ముందు నుంచి రోజుకు ఒక గోళీ వేసుకోండి. ఇప్పుడు దానివల్ల ఉపయోగం అయితే చాలా ఉంది, ప్రమాదం అయితే ఏమీ లేదు. ప్రతి స్త్రీ ఏదైతే 40 సంవత్సరాల లోపల ఎవరైతే గర్భిణీ అయ్యేదానికి ఆస్కారం ఉందో ప్రతి స్త్రీ కూడా ఇది తీసుకోవాలి, భోజన పదార్థాల్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి అని. ఇంకోటి ఏమిటంటే, భారత ప్రభుత్వం నుంచి ఈ మధ్యన రికమెండేషన్ వస్తుందంటే, మిగతా దేశాల్లో చాలా దగ్గర ఈ భోజనం కోసం ఈ పిండి, ఇది గోధుమ పిండి అనుకోండి, లేకపోతే రైస్ పిండి, ఏదన్నా రైస్ కానీ, దాంట్లో కూడా ఏదైతే ఇప్పుడు ఐడిన్ కలుపుతున్నానంటే, సాల్ట్లో ఐడిన్ సాల్ట్ వచ్చిందిగా, ఎందుకంటే ఐడిన్ డెఫిషియన్సీ అయిపోతుంది అని థైరాయిడ్. అలాంటిది ఈ ఫోలిక్ యాసిడ్ కూడా కలిపి ఈ ఇప్పుడు అట్టా ఇస్తున్నారు, ఏదో గోధుమ పిండి, నార్త్ ఇండియాలో అందరూ గోధుమలు తీసుకుంటారు, మనం ధాన్యం తీసుకుంటాం, అందులో కూడా ఇది కానీ యాడ్ చేసినట్టయితే ఇలాంటి ఇబ్బంది రాదు సుమా. కాబట్టి భారత ప్రభుత్వం దానికోసం ఒక రూల్ చేయాలి. అంటే ఏమిటి, ఎలాగైతే సాల్ట్ అన్నది ఈ రోజున ఎవరు ఐడైజ్డ్ సాల్ట్ కానీ చేయకూడదు, బయట కొనకూడదు. అలాంటిది ముందే కానీ మన భారత ప్రభుత్వం కానీ ఒక నియమ నిబంధనలు ఇచ్చినట్టయితే ఈ 4 నుంచి 8 ఏదైతే 1000 మందిలో ఇబ్బందులు పిల్లలు ఉన్నారో వాళ్ళని నిరోధించినట్టు అవుతుంది. ఇదేదో క్యాన్సర్ లాంటి కష్టం కాదు, కానీ జీవితాంతం ఇబ్బంది, తల్లి తండ్రి ఈ బిడ్డ కూడా ఇబ్బంది పడేటువంటి కష్టం. ఇది చాలా వరకు అందరి చేతుల్లో ఉంది. సింపుల్గా ఈ ఫోలిక్ యాసిడ్ అనేటువంటి ఒక విప్లవం రావాలి. అంటే ఎక్కడన్నా ఆ ఏజ్ గ్రూప్లో ఇంకా ఫోలిక్ యాసిడ్ తాలూకా మాట ప్రతిధ్వనించాలి, ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్. దీనివల్ల మంచి జరుగుతుంది. మన వాళ్ళకి ఏదైతే ఉందో ఇబ్బంది వచ్చి దాని తర్వాత చూసి అందరూ బాధపడే కన్నా ఎప్పుడు కూడా ప్రివెన్షన్ రాకముందు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముందు. కాబట్టి ఈ కష్టానికి ఫోలిక్ యాసిడ్ అన్నది రామనామం. సార్, ఫైనల్గా నాకు మీరు మాట్లాడుతుంటే ఒక్క విషయం అర్థమైంది సార్. బేబీస్ కడుపులో తన్నుతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఏంటో అనుకున్నా, అంటే బేబీకి కాళ్ళు సరిగ్గా ఉన్నాయి 100% అని తెలియడానికి. వాళ్ళందరూ న్యూరో సర్జన్లు, న్యూరో ఫిజిషియన్లు కానక్కర్లేదు, అల్ట్రాసౌండ్ స్పెషలిస్టులు కానక్కర్లేదు. పాతకాలంలో అమ్మమ్మలు, నాన్నమ్మలు వాళ్ళందరూ కూడా ఏమిటంటే, బిడ్డ తంటున్నాడా లేదా, బిడ్డ కదలిక కనబడుతుందా లేదా. నిజానికి ఆ రోజులు అల్ట్రాసౌండ్ లేనప్పుడు కూడా ఏ రోజైతే ఏ క్షణానైతే బిడ్డ తాలూకా కదలికలు తక్కువైపోయినాయో ఆ ఇంటిలో భయం అనమాట, అంటే ఏదో జరిగింది అని. చక్కగా యాక్టివ్గా తంటున్నటువంటి బిడ్డ తల్లి ఫీల్ అవుతుంటుంది, ఇక్కడ ఈరోజు తన్నాడు, ఇది ఎంతో సంతోషకరమైంది. ఆ టైంలో నొప్పి తెలియదు అక్కడ, నొప్పి అన్నది వెనక్కి వెళ్తుంది, సంతోషం ముందుకు వస్తుంది. కరెక్ట్. కాబట్టి అది ఒక మాతృత్వం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ.